హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కొల్లేరు రాజేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి మనకి కైకలూరు దగ్గర ఉన్న మండవెల్లి అనే ఊరు దగ్గర గన్నవరం అనే చిన్న పల్లెటూరు వద్ద మనకి ఈరోజు లోడింగు. మనకి చెరువు వచ్చేసి 20 డేస్ నుంచి పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే వరదల కారణం చేత ఈ రోడ్డు అయితే 20 డేస్ నుంచి నెలలోనే ఉంది. ఈరోజు అయితే కొంచెం క్లియర్ అయింది. అందుకని ఈరోజు పట్టుబడికి అయితే మేము వెళ్తున్నాం. బట్ రోడ్డు అయితే చాలా డిఫికల్ట్గా ఉంది. మొత్తం బుసక రోడ్డే. మేము వచ్చేసి ఇప్పుడైతే వాటర్ అయితే ఫుల్ చేసుకుని ఉన్నాం. అది కూడా ఫుల్ కాదు, హాఫ్ ఆఫ్ ది ట్రక్, అంటే సగం ట్రక్ మాత్రం వాటర్ పట్టుకున్నాం. ఎందుకంటే ఫుల్ ట్రక్తో అయితే లోడ్ బండి అయితే వెళ్ళదు. ఆ ఎదురైతే రైల్వే స్టాప్ ఉంది, రైల్వే గేట్ ఉంది. అది మార్నింగ్ 7కి అయితే తీస్తారు. మేమైతే కనుక ఈరోజు మార్నింగ్ అయితే మేము 5 కల్లా వాటర్ పట్టేసుకుని మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ రైల్వే గేట్ వచ్చేసి మనకి 7 o'clockకి తీస్తారు. 7 o'clockకి టైమింగ్ గేట్ మ్యాన్ వచ్చి తీసేసరికి 7 అవుతుంది. ఆ 7 తర్వాత మేము ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 8 kilometers లోనికి వెళ్ళాలి చెరువు వద్దకి. మొత్తం బుసక రోడ్డే. మొత్తం ఇంకా క్లియర్ అయితే అవ్వలేదు. అక్కడక్కడ ట్రాక్టర్లు అవన్నీ పెట్టి జేసీబీలు పెట్టి రిపేర్ చేస్తూ ఉన్నారు. బట్ మేమైతే రిస్క్ తీసుకుని వెళ్తున్నాం. దాదాపుగా ఈ గేట్ దగ్గర అయితే మేము 4, 5, 6 hours దాకా వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే గేట్ ఓపెన్ చేశారు. ఇప్పుడైతే మేము లోనికి వెళ్ళిపోతున్నాం. ఈ గేట్ వచ్చేసి నెక్స్ట్ గేట్కి కనెక్ట్ అయ్యేది, కైకలూరు గేట్కి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు మొత్తం ఇంకా ఘోరంగా ఉంది. ముందుగా ఒక ట్రాక్టర్ అయితే ఫస్ట్ వెళ్ళింది, ఆ తర్వాత మిగతా బళ్ళు వెళ్తున్నాం. ఈరోజు వచ్చేసి మాకు లోడింగ్ వచ్చేసి 10 బళ్ళు దాకా లోడింగ్ ఉంది. అక్కడక్కడ వెయిట్ చేసి రోడ్డు అయితే మేము కూడా సరి చేసుకుని మేమైతే ముందుకు వెళ్తున్నాం. ఎక్కువ శాతం ఇలాంటి రోడ్లకి అయితే మాకు మేజర్గా వచ్చే కంప్లైంట్ ఏంటంటే కమ్మల కట్లు విరగటం, టైర్లు బ్లాస్ట్ అవటం, ఇలాంటివి ఎక్కువగా మేజర్గా వస్తాయి కంప్లైంట్స్. మేము లోడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ వాటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాక మళ్ళీ మిగతా ట్రక్ అయితే ఫుల్ చేసుకుని వాటర్ ఫుల్ చేసుకుని లోడ్ మీద తార్ రోడ్ అయితే ఎక్కి మేము జర్నీ సాగించాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ జేసీబీ అంటే ఈ కొక్లైన్తో కూడా మనకి ఇక్కడ రోడ్డు అయితే సరి చేయించారు. అయినా సరే రోడ్డు అయితే కొంచెం డేంజరస్గానే ఉంది. నా వెనకాల అయితే కనుక వలల ముఠా వాళ్ళ తాటరు, అంటే కూలీలు తాటరు వలలు వేసుకుని నా వెనకాలే ఉంది. అది నా బ్యాక్ సైడ్ వస్తుంది. ఎందుకంటే గేటు పడటం వల్ల వాళ్ళు కూడా లేటుగానే వచ్చారు. ఫ్లడ్స్ కారణం చేత మేమైతే దాదాపుగా 10 days వరకు మేము ఇంటి వద్దనే ఉండిపోయాం అందరం. ఈ రోజైనా కానీ మేము రిస్క్ ఉంటుందని తెలిసి కూడా మేము కావాలని ఇలాంటి రోడ్లకైనా వచ్చాము. ఎందుకంటే ప్రతి ఒక్క బండికి అయితే ఈఎంఐ ఉంటుంది. దానివల్ల మేము ఇంత రిస్క్ తీసుకుని అయితే వస్తాం. ఇంత రిస్క్ తీసుకుని వచ్చినా కానీ మాకు బండి అయితే కనుక సేఫ్గా తార్ రోడ్ ఎక్కితే కనుక పర్లేదు. తర్వాత వాంటింగ్ ఖర్చులు, రిపేర్ ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఈ ట్రాక్టర్ పైనే మనకి ముఠా వాళ్ళు, అంటే వలలు కూలీలు వాళ్ళు వచ్చి మనకి వలలాగి ఫిష్ అయితే లోడింగ్ చేయాలి. ఆ ట్రాక్టర్కి అయితే సైడ్ ఇచ్చేసాము. ఈరోజు అయితే కనుక మనకు వర్క్ అయితే బాగా లేట్ అయ్యేటట్టుకుంది. ఎందుకంటే రైల్వే గేట్ వల్ల మనకి వర్క్ అయితే లేట్గా స్టార్ట్ అయింది. మన చెరువు వద్దకు వచ్చేసాం. ఫైనల్గా ముఠా వాళ్ళు అయితే లాగేశారు. ఫైనల్గా సరికి అయితే మనకు వారకైతే వచ్చేసింది. మనకి ఈరోజు వచ్చేసి లోడింగు గురక అనే చేప ఈరోజు లోడింగు. ఇది వచ్చేసి మనకి దాదాపుగా ఇదైతే 30 ఎకరాల చెరువు. 30 ఎకరాల చెరువులో గురక అయితే సపరేట్ చేసి లాగారు. ఇందులో అక్కడక్కడ తెల్ల చేప కూడా వచ్చింది. తెల్ల చేపన గురకనైతే సపరేట్ చేస్తూ ఉంటారు. మీరు చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నదైతే బోటు 10 feet ఇంజిన్. 30 ఎకరాలకు వచ్చేసి దాదాపుగా 2 10 feet ఇంజిన్ బోట్లు, 2 మామూలు పడవలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై కోసం ఎక్కువగా వాడతారు ఆ బోట్స్. ప్రస్తుతానికి మనం చూసుకున్న ఇక్కడ 10 feet ఇంజిన్ బోట్ అయితే రిపేర్కి వచ్చింది. దాన్ని అయితే పక్కకు లాగేసి గట్టి మీద పెట్టారు. ఇప్పుడైతే మనకు గుంటి అయితే కొట్టుకొచ్చేస్తున్నారు. ఇందులో తెల్ల చేప కూడా ఉంది. రకరకాల వలలు తీసుకొచ్చారు. అందులో పెద్ద కన్ను వలలు తీసుకొచ్చారు, చిన్న కన్ను వలలు తీసుకొచ్చారు. అందులో మీకు అయితే కనుక బెండ్లు, ధర్మకోల్ షీట్లు కూడా అందులో ఉన్నాయి. ఈరోజు వచ్చేసి దాదాపుగా మనకైతే వర్కర్స్ వచ్చేసి 30 మంది వలలాగేవాళ్ళు. వలలాగిన ముఠా వాళ్ళు అయితే 30 మంది లాగారు. ఈరోజు మనకైతే వాళ్ళలో ఉన్న గురక, తెల్ల చేపని సపరేట్ చేయటం అయితే చాలా కష్టం. బట్ డైలీ వీళ్ళకి ఇదే పని కాబట్టి ఈజీగా సపరేట్ చేసి తెల్ల చేపని అయితే బయటకు వదిలేస్తారు. గురకను మాత్రం వలలో ఉంచుతారు. ఇది ఎక్కువగా దేనికి వాడతారంటే పొండుకప్ప అనే చేపకి ఆహారం కోసం వాడతారు. ఇప్పుడు చూడండి, తెల్ల చేప అయితే బయటకు వేసేస్తున్నారు. వలలో మాత్రం గురక మాత్రమే ఉంచుతారు. అది చిన్న సైజు గురక. పెద్ద గురక మీదకి చిన్న సైజు గురకకి చాలా డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువగా పండుగప్ప, చిన్న చేపలు ఎక్కువగా చిన్న చేపలని, గురకలను అయితేనే వేటాడి తినగలవు.
ఎందుకంటే పండుగప్పకి వాటికి పొల్లు ఉండవు కాబట్టి వాటిలో చిన్న సైజు ఉన్న పండుగప్పలకి అయితే చిన్న సైజు గురకాయ ఫీడింగ్ బాగా ఇస్తారు. దానికి డిమాండ్ చాలా ఎక్కువ. పెద్ద సైజు గురకాయ అయితే దీని మీద తక్కువ రేటు ఉంటుంది. దీనికి డిమాండ్ అయితే మార్కెట్లో చాలా ఉంది. ప్రస్తుతానికి ఈ గురక చిన్న గురక వచ్చేసి మనం చూసుకున్న సైజు వచ్చేసి రేట్ వచ్చేసి 1 కేజీ వచ్చేసి 45 రూపాయలు పడింది. దీని మీదగా 10 రూపీస్ తక్కువ ఉంటుంది పెద్దదైతే. దీనికైతే చాలా డిమాండ్, రేర్గా దొరుకుద్ది ఈ గురక అయితే. అందుకనే ఓనర్స్ పండుగప్ప రైతులు ఎవరైనా కానీ ఈ గురకనైతే అసలు వదలరు, ఎంత డిమాండ్ అయినా పెట్టుకుంటారు. ఈ వలలోకి అయితే గురకతో పాటు తెల్ల చేప కూడా బాగానే వచ్చింది. ఎక్కువ శాతం ఎక్కువ టైం తీసుకునేది ఏంటంటే ఆ తెల్ల చేపను అయితే సపరేట్గా గ్రేడింగ్ చేసేసి దాని చెరువులో అయితే వదిలేయాలి. దానికి టైం తీసుకుంటుంది ఎక్కువ శాతం. తెల్ల చేపతో పాటు రూప్చంద్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ చెరువు గల ఓనర్ అయితే ఓన్లీ తెల్ల చేప కట్ల మాత్రం వేసాడు. గురకైతే కావాలని వేసింది కాదు. అది ఇంజిన్తో వాటర్ తోడేటప్పుడు చెరువులోకి లోనకి అది ఫుట్బాల్ ద్వారా ఇంజిన్ ద్వారా గుడ్డు వచ్చేసి అలాగా పెద్ద అయిపోయి సైజు పెరిగిపోతూ ఉంటుంది. అది వేయకోకుండా వచ్చిన గురక, దాన్ని అయితే తీసేస్తే మేపు అయితే తగ్గిద్ది. ఎక్కువ శాతం ఆ గురకున్నా కానీ మేపులే ఎక్కువ శాతం ఆ గురకలే ఎక్కువగా తింటాయి. తెల్ల చేపకి ఫీడింగ్ అయితే తగ్గిపోతుందని చెప్పి దాన్ని సపరేట్ చేసి పట్టేస్తూ ఉంటారు. దాదాపుగా ఇప్పుడైతే మనం చూసుకున్న శీలావతి అయితే 1.5 కేజీన్నర 2 కేజీల దాకా ఉంది. మనకైతే ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఐసర్కి లోడ్ చేస్తారు, ఆ తర్వాత మన బుల్లోరాలకు లోడ్ చేస్తారు. ఇప్పుడైతే కనుక గుంట అయితే వారం కొట్టుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐసర్కి ఫస్ట్ లోడ్ చేస్తారు. అది వచ్చేసి 10 డ్రమ్ముల లారీ, 10 డ్రమ్ముల్లో లోడ్ చేస్తారు. ఐసర్కి వచ్చేసి 1 టన్ వేస్తారు. మన బుల్లోరాకు వచ్చేసి 5 క్వింటాలు అంటే 500 కేజీ వేస్తారు. అంతకు మించి ఎక్కువ వేసిన చిన్నపిల్ల కాబట్టి నలిగిపోతుంది. ఎక్కువ జర్నీ చేయాలి. ఇక్కడ నుంచి దాదాపుగా ఇది వచ్చేసి 70-80 కిలోమీటర్ల దాకా జర్నీ చేయాలి. తెల్ల చేపకు ఉన్నంత కెపాసిటీ దీనికి ఉండదు. దీనికి ఆయుష్ బాగా తక్కువ, అందుకని దీన్ని తక్కువగా వేస్తూ ఉంటారు. గురక వచ్చేసి మనకి ఎక్కువ శాతం కలిదిండి మట్టగుంట అనే ప్రాంతానికి ఆ సైడు, నెక్స్ట్ వచ్చేసి మనకి పేరుపాలెం అనే ఏరియాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎందుకంటే బీచ్ దగ్గరలో ఉన్న చెరువుల్లోనే ఎక్కువగా పండుగప్ప ఎదుగుతుంది. అందుకని ఆ సైడ్ అయితే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడైతే మనకి నెట్స్ ద్వారా లోడ్ చేసి ఐసర్కి అయితే ఇస్తున్నారు. ఈ గురక వచ్చేసి కేజీ వచ్చేసి 45 రూపాయలు పడుతుంది. ఇప్పుడైతే మనకి లోడింగ్ ఫస్ట్ ఐసర్ అయితే లోడింగ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనుబల్లిలోనే లోడింగ్ చేస్తారు. నెలకు వచ్చేసి మనకైతే 25 రోజులైతే మనం తెల్ల చేప అంటే శీలావతి ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మిగతా 5 డేస్ అయితే గురకనైతే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనుబండే లోడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ కొత్తగా ఉంటే కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని వీడియోస్ చూసినందుకు ఎవ్రీ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.